సో గాయస్ ఇప్పుడైతే నేను కిందకి వెళ్తున్నాను అనమాట. మొన్నైతే మా మమ్మీ వాళ్ళు అపార్ట్మెంట్ ముందైతే మొక్కలు వేసారు. సో చూడడానికి ఇందాకే నేను పైకి వెళ్ళాను గైస్. నేనైతే షాక్ అయిపోయాను అనమాట. నేను ఫస్ట్ ఒకటి పంప్కిన్ లాంటిది ఒక సీడ్ వేసాను కదా గైస్. అప్పుడు మీకు చూపించినప్పుడు ఇంత చిన్నగా ఉండే, ఇప్పుడైతే మొత్తం ఎంత పెద్దగా అయిపోయిందంటే ఫుల్ ఫ్లవర్స్తో ఉన్నాయి. ఎప్పుడు వస్తుందో పంప్కిన్ చూడాలి. సో ఇదిగోండి కిందన ఎలా ఉందో చూపిస్తాను. సో ఇప్పుడు కిందన ఎలా ఉందో మీకైతే చూపిస్తాను. వాళ్ళు మొన్నే మొక్కలన్నీ పెట్టారనమాట. ఇదిగోండి ఇది జామకాయ అనుకుంటాను. ఇక్కడిది కూడా చూడొచ్చు. మా పాత ఇంటి దగ్గర ఈ పెద్ద చెట్టులాగా మా ఇంటి ముందే ఉండేది. మమ్మీ రోజు ఏదైనా ఒకేషన్ ఉన్నప్పుడైతే పూజ చేసేది. నేనైతే దీని ఆకులు ఎప్పుడు తెంపి సాడడం తప్ప ఇంకేం లేదు. సో అక్కడ చూడండి గోరింటాకు చెట్టు. ఇక్కడ ఇది వేసారు, ఇదేదో వేస్తారు కదా. ఇంకోండి ఇది మ్యాంగో ట్రీ. అది చూడండి. దీని పేరు కూడా నాకు తెలియదు గైస్. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ మళ్ళీ ఇది ఒకటి వేసారు. ఇవి ముందు నుంచే ఉండే హైబిస్కస్. ఇంకా ఇది ఫస్ట్ నుంచే ఉండేదన్నమాట. సో ఇలా అయితే మా మమ్మీ వాళ్ళు ఇక్కడ మొక్కలు వేసారు. మీకు ఈ మొక్క పేరు కూడా తెలిస్తే కామెంట్ చేయండి. నేను దాని పేరు జస్ట్ ఇప్పుడే మర్చిపోయాను. అదిగోండి ఇక్కడ మా అపార్ట్మెంట్ సైడ్ ఇలాగా ఇవి కూడా ఉంటాయి అన్నమాట. తులసి ప్లాంట్స్ కూడా ఉంటాయి. అవి అలాగే ఆటోమేటిక్గా పుట్టేసాయి. ఇలాగే ఇన్ని మొక్కలు వేసారనమాట మా మమ్మీ వాళ్ళు మొన్న. మా మమ్మీ మళ్ళీ పింక్ హైబిస్కస్ కూడా తెచ్చుకుంది. అది మ్యాడ్ పైన ఉంది. మీకు మ్యాడ్ పైన కూడా ఈ చూపిస్తాను. ఒకవేళ అవుతే చూపిస్తా, లేదా లేదు. చూడండి ఇప్పుడు నేను కిందకు వచ్చాను కాబట్టి మా మమ్మీకి మొగ్గలు తేలేదో ఫుల్ కోపం అయిపోతుంది గైస్. సో ఇప్పుడు మొగ్గలు కాసేపు తీద్దాం. హైబిస్కస్ మొగ్గలు ఇలాంటివి తీయాలి అంటే రేపు వచ్చేసినట్టు తీయాలి. ఫ్లవర్ అయితే ఫాస్ట్గా మాడిపోద్ది కాబట్టి మమ్మీ ఇదైతే తీయమంటుంది. రేపు పూజ చేసుకోవడానికి ఫ్రెష్గా బాగుంటుందని. సో ఇవైతే నాకు ప్రస్తుతం ఇవి నాకు 3 దొరికాయి. అటు సైడ్ ఇంకోటి కూడా ఉంది. బాగుంది, తీయడానికి ట్రై చేద్దాం. అటు అందడం కష్టం గైస్, బట్ తీద్దామండి. నేను అది కూడా తీస్తాను. ఇలాగే నాకు 4 ఇవి అయితే దొరికాయా అండి, 4. నెక్స్ట్ ఇక్కడి నుంచి కూడా ఈ పువ్వులు తీద్దాము. ఇక్కడ ఇది ఉంటుంది జనరేటర్కి, అసలు ముట్టకూడదు. అటు సైడ్ ఏ ఫ్లవర్ వచ్చినా నేను తీయను అనమాట. అటు ఒకటి వచ్చింది చూసారా చెప్పుకొని. సో వదిలేయండి. అది ఇక్కడ పైన మనకి ఇన్ని కనిపించాయి కదా, నేను తీద్దాం గైస్. ఫ్లవర్స్ తీసాను. అక్కడ కూడా ఒకటి ఉంది కానీ నాకు అందదు కాబట్టి వదిలేద్దాం గైస్. సో నేనైతే పాలక్ కూడా హార్వెస్ట్ చేశాను అనమాట. ఆ పాలక్ చూపిస్తాను మీకు. అన్నాను కదా గైస్, కింద నుంచి నార్మల్గా కట్ చేసి మొత్తం రూట్స్తో పీకేయకుండా కింద నుంచి కట్ చేస్తే మళ్ళీ వస్తుందని. అది కూడా వచ్చిందనమాట. నేను మళ్ళీ హార్వెస్ట్ చేశాను. స్ప్రింగ్ ఆనియన్స్ ఏమో మాడిపోతున్నాయని అది కూడా హార్వెస్ట్ చేశాను. మీకు మ్యాడ్ పైకి వెళ్ళి చూపిస్తాను. నేనైతే ఇవి పాలక్ ఇంకా స్పినాచ్ హార్వెస్ట్ చేసి తెచ్చానని మా మమ్మీ అయితే హ్యాపీ ఫీల్ అయ్యింది. నాకేదో స్పెషల్ కూడా చేస్తానని అనమాట. ఇది వచ్చేసి బిల్వపత్రం పూజ చేస్తుందని మా మమ్మీ, అందుకే తెచ్చాను. ఇదిగోండి కొన్ని ఫ్లవర్స్ కూడా కిందకి వెళ్ళినప్పుడు చెప్పాను కదా గైస్, లేకపోతే కోపం అయిపోతుందని తెచ్చానని ఇంకా హ్యాపీ ఫీల్ అయింది. సో ఇప్పుడైతే మా మమ్మీ ఏదో స్పెషల్ చేసిందని చూద్దాం ఏం చేసిందో. గైస్, పునుగులు చికెన్, నా స్పెషల్ పునుగులు చికెన్. మా అన్నీ అయితే మంచి కాలేజ్కి వెళ్ళిపోయాడు. నేనే మొత్తం తినొచ్చు గైస్ పునుగులు చికెన్.
చూడండి గాయ్స్, పూలు పూలు చికెన్. ఇప్పుడు మా అన్ని మళ్ళీ వచ్చినప్పుడు వీడియో చూస్తాడు కదా, కుళ్ళిపోతాడు గైస్ నేను చికెన్ తిన్నానని. చూడండి గాయ్స్, చికెన్ పీస్. గాయస్ మీకైతే చెప్పాను కదా గైస్, మా మమ్మీ వారాహి పూజలు చేసిందని 9 days గైస్. మధ్యలో సండే కూడా వచ్చింది గైస్. చికెన్ ముట్టలేదు గైస్, అసలు నాన్ వెజ్ తినలేదు. ఏదోలా అయిపోయింది. ఈరోజు మళ్ళీ చికెన్ తింటుంటే ఆహా, వెయిన్స్ అన్నీ మళ్ళీ యాక్టివ్ అయిపోయాయి గైస్. Guys, please like, share and subscribe.